హై వ్యూవర్స్, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ హైదరాబాద్లో రామంత్పూర్ ఏరియాలో కృష్ణాష్టమి సంబరాలు జరుపుతూ ఉండగా అర్ధరాత్రి అయింది. ఈ కృష్ణుడి యొక్క రథం, దాని ముందు వచ్చేసి ఒక చిన్న రథం లాంటి బండి లాంటిది పెట్టారు. అది మొరాయించింది. ఆ బండిని పక్కన పెట్టి రథాన్ని వీళ్ళు లాగుతున్నారు. అదేమో ఇనుమో మెటల్తో చేసినట్టు రథం, వీళ్ళు లాగుతూ ఉన్నారు. పైన కరెంటు వైర్లు తాకింది. స్పాట్లో 5 చనిపోయారు. ఆసుపత్రి ఒకరు చనిపోయారు. మిగతా 4 పాపం గాయాలు పాలయ్యారు. ఆ క్షణం ఇమీడియట్గా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఎక్కడైతే ఈ కేబుళ్ళు ఉన్నాయో, ఇంటర్నెట్ కేబుల్లా, టీవీ కేబుల్లా, ఏవైనా సరే కరెంటు తీగలు కాకుండా ఈ కరెంటు పోల్స్కి ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో వాటికి పర్మిషన్ ఉందా లేదో చూసి, పర్మిషన్ లేదంటే తీసి అవతల పడేశారు. అప్పటికప్పుడు కట్ చేశారు. హైదరాబాద్ మొత్తం మీద భయంకరంగా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చాయి. ఇంట్లో నెట్ పోయింది చాలామందికి. ఈవెన్ కొంతమంది సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, పర్మిషన్ లేని కేబుల్స్ అయితే కట్ చేసేయండి అంది. ఈలోపు ఈ కేబుల్ ఆపరేటర్లు గవర్నమెంట్తో చర్చలు ఏవో జరుగున్నాయి, టైం ఇవ్వండి, అన్ని సెట్ చేసుకున్నాను అన్నారు, ఇచ్చారు. ఆ రోజు మనం డిస్కస్ చేసాం. దేవుడు అన్నప్పుడు మన ఎఫర్ట్ సరిగ్గా ఉన్నప్పుడే దేవుడని హెల్ప్ చేస్తాడు. మనం ఏమాత్రం జాగ్రత్తలు చూసుకుని కనుక మూవ్ అని అయ్యాము అంటే, అక్కడ అనుకున్న ప్రమాదం కనుక ఉందంటే ఆ దేవుడు కూడా కాపాడని చెప్పేసి రోజు మాట్లాడుకున్నాం. ఇదిగో ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియాలో గణేష్ మండపానికి సంబంధించి డెకరేషన్ అనొచ్చు, లేదన్నప్పుడు మొత్తం కడుతూ ఉన్నారు. పక్కనే కరెంటు పోల్ ఉంది. లైట్గా వర్షం పడుతుంది. వెనకాల అటాచ్ చేస్తుంది అదే. మరి స్ట్రైక్ పడిద్దా కాపరేట్ పడిద్దా తెలియదు. వీడియో అయితే డివోషన్ ఛానల్లోనే పెట్టేస్తున్నాయి. అయితే 4 చనిపోయారండి పాపం స్పాట్లో. మరలా చెప్తున్నా, ఏపీ అండ్ తెలంగాణ 2 చోట్ల కూడా కరెంటు కూడా ఫ్రీ అనే అన్నారు మండపాలకి. సో ఇటువంటి మూమెంట్లో దయచేసి మీరు తడిగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఉండి పనులు చేయొద్దు. అంటే కరెంటు పనులు అసలు చేయొద్దు. అండ్ కరెంటు పోల్కి దానికి సంబంధించి దరిదాపులో కూడా విగ్రహం పెడతారు, ఇటువంటివి చేయకండి. మరలా చెప్తున్నా, కొంతమందికి ఇది వేరేలా కనిపించి ఉండొచ్చు, బట్ చాలా పాజిటివ్గా చెప్తున్నా. దేవుడు అనేవాడు ఉన్నాడని ఎవరు చెప్తారు? మనిషేనా? దేవుడు అనేవాడు ఉన్నాడని నోరు తెరిచి చెప్పేది మనిషేనా? మనిషే. దేవుడికి నైవేద్యం పెట్టినా, దేవుడికి పూజలు చేసినా ఎవరు? మనిషేనా? మనిషే. ఇదిగో ఆ దేవుడు, ఇదిగో ఈ దేవుడు అని చెప్పేది ఎవరు? మనిషేనా? మనిషే. దీని అర్థం ఏంటి? దేవుడు మనల్ని పుట్టించాడు నిజమే, కానీ ఆ దేవుడు ఉనికిని ఈ ప్రపంచాన్ని చాటి చెప్పేది మనిషే. అంటే మనం అనేది ఉంటేనే దేవుడు అనేది ఉన్నట్టు, దేవుడి గురించి అందరం మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటేనే ఈ ప్రపంచం అన్నది దేవుడితో ముడిపడి ఉన్నట్టు. చాలా లాజికల్గా చెప్పలేదు, చాలా ప్రాక్టికల్గా చెప్పాను. ఇక మీదటైనా మనం అనేది ఉంటేనే దేవుడు ఉన్నట్టు, అది తెలుసుకోండి. ఘోరంగా ఉపవాసాలు చేసేవాళ్ళు, అడ్డదిడ్డంగా ఆ పూజలు ఈ పూజలు అంటూ జనాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఏం లేదు వాళ్ళకన్నా మనం బాగా చేయలేదు, ఏం లేదు వాళ్ళకన్నా మనం బాగా చేయలేదు చెప్పి తొందరపడుతూ ఆ ఫ్లోలో ఏది పడితే చేసే ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు. ఇకనన్నా మారండి ప్లీజ్.